దేశంలో మొదటి బుల్లెట్ ట్రైల్ను మరో 15 నెలల్లో పాక్షికంగా పరుగులు పెట్టించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL సన్నాహాలు చేస్తుంది. ముంబై అహ్మదాబాద్ సబర్మతి మధ్య చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాపి బిలిబోరా సూరత్ మధ్య 98 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్ను 2027 ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఆ రూట్లో పట్టాలెక్కించే బుల్లెట్ ట్రైల్ చిత్రాన్ని రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. మొదట ఈ మార్గంలో 2 బుల్లెట్ ట్రైల్ను పట్టాలెక్కిస్తారు. 2027 డిసెంబర్ నాటికి వాపి నుంచి సబర్మతి వరకు 352 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. 2028 డిసెంబర్ నాటికి థానే సబర్మతి వరకు మొత్తం 492 కిలోమీటర్లు, అలాగే 2029 డిసెంబర్ నాటికి ప్రారంభ స్థానమైనటువంటి ముంబై నుంచి చివరి స్టేషన్ సబర్మతి వరకు మొత్తం 508 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేవాలి అన్నది ప్రణాళిక.